ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను కోవా పూరి చేసుకుందామండి. ఈరోజు స్టార్ట్ చేసుకుందామా? ఓకేనా? ఇది బీట్రూట్ అండి, మంచిగా తురుముకోవాలి. మనం వేసుకుందాం. ఇందులో బీట్రూట్ వేసుకున్నాను, క్యారెట్ కూడా వేసుకున్నాం. ఈ క్యారెట్ కూడా తురుముకున్నాం, మంచిగా ఇలా తురుముకోవాలి. మనం ఇందులో వేసేసుకుందాము. చూద్దాము. ఇది కొంచెం పక్కకు పెట్టాను. ఇది మనం పాల పొడి కట్ చేసుకుందాం. మనకి ఇన్స్టెంట్గా దొరుకుతున్నాయి కదా గులాబ్ జామ్కి, ఈ పొడి వేసుకుందాం. మనం కోవా కూడా వేసుకోవచ్చు. మనకు ఒక్కొక్కసారి టైం కూడా ఉండాలి కదా, టైం లేని వాళ్ళకైనా ఇది ఉపయోగపడుతుంది. కోవా ఉంటే కోవా కూడా వేసుకోవచ్చు. నేను కట్ చేసుకుందాం. ఇది కట్ చేస్తున్నాను. మనకి ఇంట్లో ఎంత పడుతుందో అంత వేసుకుందాము. ఇది ఎందుకంటే తడి ఉంటుంది కదా. చూద్దాము. మనం చేతితోనే కలిపేసుకుందాము, ఎందుకంటే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. స్పూన్తోనంటే మనకు ఇలా మనకు ముద్దలాగా రావాలన్నమాట, ఎందుకంటే చెయ్యి వాడతాము. ఇంకా కొంచెం వేసుకుందాము. మన దీన్ని 14 మందమే వేసుకున్నాం. ఇప్పుడు మంచిగా మళ్ళీ ఇదంతా మంచిగా చేసుకుందాము, ముద్ద చేసుకుందాము. మనకి ఇది తడి ఉంటుంది కదా, ఈ తడితోనే మనం కలిపేసుకోవాలి. మళ్ళీ వాటర్ అనేది పాలు అనేది అసలు ఏమి వేయద్దు. ఇలా మంచిగా ముద్ద చేసుకోవాలన్నమాట. మంచిగా కమ్మగా వాసన వస్తుంది. మంచిగా గులాబ్ జామ్ ప్యాకెట్ కదా అది, స్మెల్ బాగా వస్తుంది. రెడీ అయిందండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. మనం వేరే పిండి కలుపుకుందాం, మైదాం పిండి కలుపుకుందాము. మైదాం పిండి తీసుకున్నాను. ఇష్టం ఉంటే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. నేను మైదాం పిండి తీసుకుంటున్నాను. ఇందులో వేసేసుకుందాము. సైడ్కి పెట్టేద్దాం. ఇష్టం ఉంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవద్దు, స్వీట్లో కదా. ఇష్టం ఉన్న చిటికెడు కన్నా కూడా తక్కువనే వేసుకోవాలి. నేను వేయట్లేదు. నేను నార్మల్గా వాటర్ వేసుకొని కలుపుకోవాలి అంతే. ఇదంతా ముద్ద చేసుకోవాలి. మంచిగా ముద్ద చేసుకున్నానంటే లైట్గా మనం ఆయిల్ తట్టుకుందాము. మన చేతికి అంటకుండా ఉంటాం అనమాట. అది రెడీ అయిపోయిందండి. చక్కెర పాకం పట్టుకుందామండి. చక్కెర పాకం పట్టుకొని అక్కడ పెట్టేసుకుందాము. ఇక్కడ బాండి పెట్టేసుకుందాం. మనం ఇందులో చేసుకుందాం పాకము. చిన్నగా పెట్టేస్తున్నాను. మనం గింజలు తీసుకుందాము. కొలత 1.5 వేస్తున్నాను, ఎందుకంటే మనకు పూరి కూడా మునగాలి కదా. కొద్దిగా వాటర్ పోసుకుందాము. మనం కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాము. చిన్న గ్లాసులు పోసాను. పెద్ద పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యిని ఇది మంచిగా కరగాలన్నమాట. కరిగినాక మనకు ఇలాచి పొడి వేసుకుందాం. ఇలాచి పొడి కూడా తీసి పెట్టుకున్నాను. నేను దంచేసి పెట్టుకున్నాను. మొదలే దంచి పెట్టాను అన్నమాట, ఎందుకంటే ఎప్పటికప్పుడు దంచితేనే బాగుంటుంది స్మెల్. దంచి పెట్టేసుకుంటే స్మెల్ అంతా పోతుంది. ఇది కరుగుతుందండి. ఇదంతా మెల్ట్ అవుతుంది. ఇదంతా మెల్ట్ అయిపోతుంది మంచిగా. గులాబ్ జామ్కి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇది మరి ఎక్కువ స్టిక్గా కూడా చేసుకోవద్దు. ఇందులో ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుందాం. మొత్తం వేసేస్తున్నాను, దీంతో పాటు వేస్తున్నాను. పక్కన పెట్టేసుకుందాం. మంచిగా కలుపుకున్నాము.
ఇంకా కొద్దిగా మసలాలి. కరెక్ట్ వస్తుందండి. ఇలా ఉండాలంటే ఎక్కువ ఉండొద్దు, మనకి ఎక్కువ స్టిక్గా రావద్దు. మనం చిన్నగా పెట్టేసుకుందాం. ఇది సైడ్కి పెట్టేసుకుందామంటే మనము ఇది కొద్దిగా నెయ్యి వేసుకుందాము, కొంచెం వేసుకుందాము. టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇది నెయ్యి వేసుకోవాలి, కొంచెము బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇది టేస్ట్ కోసమే వేస్తున్నాను, కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. చాలు, ఇదంతా కరుగుతుంది మనకి. ఇది కూడా కరుగుతుంది అనమాట, చేతి ఉట్టిగా పోతుంది కదా చెంచకు. ఈ వాటర్లో కడిగేస్తుంది. దించేస్తున్నానండి. చాలు ఇక మనకు. దీని మీద ప్లేట్ పెట్టేసుకుందాము, ఈ వేడి పోకుండా. ప్లేట్ పెట్టేసానండి. మనం రెడీ చేసుకుందాము. బాండీ పెట్టేస్తున్నాను. ఇందులో ఆయిల్ వేసుకుందాం. పెద్దగా పెట్టేస్తున్నాం. జరసేపటికి కొద్దిసేపటికి పెద్దగా పెట్టుకుందాము, తొందరగా వేడి అవుతుంది అనమాట. తర్వాత చిన్నగా చేసుకుందాము. ఇది ఫ్రీడమ్ అండి, ఫ్రీడమ్ ఆయిల్. చాలు, మనకు మునిగటంతా ఉంటే చాలు పూరి. మనం దీనిపైన చేసుకుందాము. ఇది చిన్నగా పెట్టేసుకుందాం మనము స్టవ్ను. మనం ఇవి రెడీ చేసుకుంటాం కదా, వేసేసుకుందాము. మనం పూరి సైజులో చేసుకుందాం, మనకి ఇష్టం. చిన్నగా అంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా అంటే పెద్దగా చేసుకోవచ్చు. నేను ఈ సైజు చేస్తున్నాను. మనకి ఇది పెట్టే వరకు కొంచెం పెద్దగానే వస్తుంది కదా. ఆరు వచ్చినాయండి ముద్దలు. 6 చేసుకుందాము, ఒక్కొక్కటిగా తీసుకుందాము. ఇలా చేసుకోవాలి. మనము పూర్ణం ఎలా పెట్టేసుకుంటాం పోలేలకు, ఇది కూడా సేమ్ టు సేమ్ అలా. ఇది ఇందులో మనం షుగర్ ఏమీ కలపలేదు. ఖాళీ బీట్రూట్, క్యారెట్, మనకు గులాబ్ జామ్ ప్యాకెట్. ఇది మనం ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఇది బెటర్ మనకు. మనం చేసుకోవాలంటే కోవా చేసుకోవాలంటే టైం ఉంటుంది ఉండదు కదా, మనకు ఓపిక కూడా ఉంటుంది ఉండదు. ఒక్కొక్కసారి తీసుకొచ్చుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఒక కిరాణం పోయినప్పుడు మనం సామాన్లలో ఇది ఒకటి వేసుకొచ్చుకుంటే అయిపోతుంది. మనకు కొంచెం వెరైటీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా బాగుంటుంది. చిన్న చిన్న పీసెస్ పెడుతున్నాం. ఇది మనం 5 తీసుకుందాము, అన్నిటికి సమానం వస్తుంది, ఈక్వల్గా వస్తుంది అనమాట. మనకు 6 ముద్దలు తీసుకుందాము. ఇంత ముద్ద పెట్టేస్తున్నానండి. చాలా బాగుంది కదా, ఇలా చూస్తే లడ్డులాగా ఉంది కదా, తినాలనిపించేలాగా ఉంది కదా. ఇందులో పెట్టేసుకుందాం. మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుందాము. అన్నీ ఇలాగే చేసుకొని పెట్టేసుకుందాము. మనకు ఒకేసారి తొందరగా అయిపోతుంది అనమాట. మనకు నూనె వేడిగా ఉంటుంది కదా, మనం ఒకటి తర్వాత ఒకటి వేసుకోవచ్చు. మనకు తొందరగా కూడా అయిపోతుంది టైము. ఇలా చేసుకుంటే మనకు ఈజీగా కూడా అయిపోతుంది. ఈజీ మెథడ్ ఇది. మనకు కోవా అంటే టైం పడుతుంది కదా, మన పాలు మసాలాల దగ్గర దాకా తీసుకురావాలి కదా, అది టైం పడుతుంది అనమాట. మనకు టైం లేని వాళ్ళకు కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది ఈ వీడియో. మనం ఇది లాస్ట్లో పెట్టేసుకుందాము. మనం ఒకేసారి ఇవన్నీ చేసి పెట్టేసుకుంటే ఈజీగా కూడా అవుతుంది మనకు. నేను కొన్ని చేస్తున్నాను. రెడీ అయినాయి మనకు ముద్దలన్నీ రెడీ అయినాయి. మనం స్టార్ట్ చేసుకుందాం. ఇవన్నీ పక్కకు పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ తడుపుకుందాము, మనకు అంటుకోకుండా వస్తుంది అనమాట. ఇలా మనం ఒక్కొక్కటిగా తీసుకుందాము. కొంచెం పెద్దగా పెట్టేస్తున్నాను, కొంచెం చిన్నగా చేస్తాను కదా. మనకు పూరి సైజు మనకి ఇష్టము, ఏదైనా చిన్న సైజు కూడా చేసుకోవచ్చు. నేనేమో పూరి సైజు చేస్తున్నాను. బాగా వచ్చింది కదా, ఇట్లా పెద్దగానే పెట్టేస్తాను. ఒక్కొక్కటిగా వేసుకుందాము. మంచిగా ఇలా పోసేసుకోవాలి నూనె కూడా.
మనకి తీయంగానే ఒక్కొక్కటే వేసుకుందాము. చూసుకుందాం ఇక్కడ. కొంచెం బ్రౌన్గానే తీసుకుందాం. అది మనం ఈ సైడ్కి పెట్టేసుకుందాము. ఇక్కడ పెట్టేసుకుందాం. ముందుకు పెట్టేసుకుంటే ఒక్కొక్కటి వేసుకుందాం. ఇందులో అది అయిన కొద్ది ఇందులో వేసుకొని మనం ప్లేట్లో పెట్టేసుకుందాము. మనం తీసేసుకుందాము. ఇది నేను పాకంలో వేసేస్తాను. వెంటనే ఇది మంచిగా పీడ్చుకుంటుంది అనమాట. ప్లేట్ పెట్టేసుకుందాము. ఇంకోటి కూడా వేసేసుకుందాము. ఇది కూడా తీసేసుకుందాము. మనం ఇది తీసేసుకుందాం. ఇక్కడ ఇది ఆయిల్, ఇది చక్కెర పాకం పీడ్చుకుంది కదా, సైడ్కి పెట్టేసుకుందాము. మళ్ళీ ఇది వేసుకుందాము. సన్నగా కూడా చేసుకోవచ్చు. కొంచెం దొడ్డుగా చేసుకోవచ్చు, సన్నగా చేసుకోవచ్చు. కొన్ని దొడ్డుగా చేశాను, ముందు కొంచెం లావు చేశాను. ఇది కొంచెం సన్నగా చేసుకున్నాను. మనం ఇది కూడా ఇందులో తీసేసుకుందాము. ఇది కూడా ఇందులో తీసేసుకుందాము. మనం వెంటనే వేస్తే మంచిగా వేడి చేసుకుంటుంది. ఇది వేడిగా ఉంటుంది కదా. మనం ఇది వేసేసుకుని అది కలిపేసుకుందాం. ఇక్కడ పెట్టేస్తున్నా పక్కన. ఇది లాస్ట్ అండి. లాస్ట్ కూడా చేసేసుకుందాము. చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. నేను ఎందుకంటే మేము చేసుకొని తిన్నాం. ఇది చాలా బాగుంటుంది. మీరు తిని చెప్పండి ఇంకా ఎలా ఉంటుందో కామెంట్స్ ద్వారా చెప్పండి. చాలా బాగుంటుంది. మనకి ఇష్టం ఉంటే కోవలు కూడా ఇష్టం ఉంటే అట్లా కూడా చేసుకోవచ్చు. మీకు ఇలా నచ్చకపోతే కోవలు అయినా చేసుకోవచ్చు. నేను ఇన్స్టెంట్గా ఇలా చేశాను. మనకు అది టైం పడుతుంది కాబట్టి ఇలా చేశాను. ఈ టైం లేని వాళ్ళకైనా మనకి ఈజీగా చేసుకోవచ్చు. మనకు మంచి రెసిపీ చేసుకున్నాం అనేది కూడా మనకు ఫీలింగ్ ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. ఇది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది కూడా తింపేసుకుందాం మంచిగా కొంచెం చక్కెర పాకంలో పెట్టేసుకుందాము. మనకు అది రెడీ అవుతుంది కదా. చిన్నగా పెట్టేసుకుందాం పైన. ఇది కూడా పెట్టేసుకున్నాను. ఇది లాస్ట్ దగ్గరగా మనకు చిన్న కూడా చేసుకోవచ్చు. మనం చిన్నగా చేసుకున్నా చేసుకోవచ్చు. బాగుంటుంది. చిన్నగా చేసుకున్నా బాగుంటుంది. నేను పెద్దగా చేశాను. చిన్నగా చేస్తే ఇంకెక్కువ అవుతాయి అనమాట. ఇది కూడా తీసేసుకుందాము. మనకు అది రెడీ అవుతుంది కదా. ఇక ఇది కూడా తీసేసుకుందాము. బాగున్నాయి కదా, అంత మంచిగా అనిపిస్తున్నారు. వస్తే తింటే కూడా అంత బాగుంటాయి. మన స్టవ్ కూడా బంద్ చేసుకుందాం. ఇక అదే వేడికి మనకు ఆ పూరి అవుతుంది. మనకు కరెక్ట్గా కూడా వచ్చింది. మనకు 1.5 వేసాను కదా. బోడగా 1.5, నిండా కూడా వేయలేదు. బోడగతోనే 1.5 వేసాను. మంచిగా కరెక్ట్ వచ్చింది మనకు. ఇది కూడా తీసేసుకుందాము. ఇందులో వేసేసుకుందాం.
ఇదంతా దీనికి సరిపోతుంది మంచిగా. చూసిరు మళ్ళీ గట్టికి కూడా కాలేదు, మనకు నెయ్యి వేసినాం కదా, ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. నెయ్యి వేస్తే బాగుంటుంది. మనం ఇందులో పెట్టేసుకుందాము. ఇది కొంచెమే ఉన్నది, ఇది పీల్చుకుంటుంది. ఇందులో వేసేసుకుంటే అప్పటి వరకు పీల్చేసుకుంటాం. మనం వేరే దాంట్లో పెట్టేసుకుందాము. కరెక్ట్ అయింది మనకు, ఎక్కువ తక్కువ అనేది లేదు. మనకు రెడీ అయిపోయినాయండి. మనకు కరెక్ట్గా వచ్చింది. మనకు షుగర్ కూడా మనకు కరెక్ట్ అయింది. మనకు వేస్ట్ అనేది ఏం కాలేదు. మనకు అన్ని ముద్దలు అన్ని మన స్వీట్ ముద్దలు చేసినాయి కదా, ముద్దలు కూడా అన్ని మనకు కరెక్ట్ అయినాయి. ఇవి చిన్నగా కూడా చేసుకోవచ్చు, ఇంత కూడా చేసుకోవచ్చు, ఇష్టము. నాకు పెద్దగా చేయాలనిపించింది. మనకు ఒక్కటి తింటే చాలు, చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ పెట్టేసుకుందాం ఒక్కొక్కటిగా. కాలుతున్నాయి అనమాట. ఇలా సింపుల్గా ఇలా చేసుకున్నానండి నేను కోవా పూరి. చాలా బాగుంటుంది. మనం ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ వేసాం కదా, మనకి హెల్త్కు సంబంధించింది ఇవన్నీ. మనకు ఇవన్నీ వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇలా ఒకసారి చేసుకొని చూడండి. ఎందుకంటే మేము తిన్నాం కాబట్టి నేను మళ్ళీ చేశాను వీడియోకి చూపిద్దామని. సూపర్గా ఉంటుంది. ఈరోజు వీడియో ఇదేనండి. కోవా పూరి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.